నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద ఘనంగా అల్లూరి 128వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాకా, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, PSC చైర్మన్ అంజుబాబు, కలెక్టర్ నాగరాణి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా 108 మంది పేదలకు దుప్పట్లు, భోజనాలు అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష ప్రారంభం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం అల్లూరి స్మృతి వనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు PSC చైర్మన్ పులపతి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా SP అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు మాట్లాడుతూ, అల్లూరి మనందరికీ ఒక ఆదర్శంగా ఉండటం, అలాగే ఆయన యొక్క భావాన్ని మన ప్రాంతంలో ఉన్న అనేక మంది క్షత్రియులు కలిగి ఉండడంతో ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన అందరికీ ఉందన్నారు. ముఖ్యంగా భీమవరం అభివృద్ధిలో, ఈ జిల్లా అభివృద్ధిలో క్షత్రియుల యొక్క పాత్ర మరీ చాలా ముఖ్యమైందన్నారు. జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. 1897 జూలై 4న జన్మించిన అల్లూరి కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. భీమవరం శాసనసభ్యులు PSC చైర్మన్ పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ, విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరవలేనిదన్నారు. పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా SP అద్నాన్ నయీం అస్మి తదితరులు అల్లూరి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో DRO ముగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ SP వి భీమారావు, భీమవరం RTO K ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ K రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, ఝాన్సీ, కార్యదర్శి CH సుబ్రహ్మణ్యం రాజు, సభ్యులు వేగేశ్న రమణరాజు, భీమరాజు, MSN రాజు, AMC మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, AS రాజు, మాజీ ZPTC చినమిల్లి వెంకట్రాయుడు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వీరుడు మన్యం పులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అత్యంత భారీ విగ్రహం దగ్గర ప్రజలందరూ కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కానీ, ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని, అణగదొక్కడాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు. మన ప్రాంతంలో పుట్టడం, భీమవరం పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన నుంచి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి బేరీ చేసుకున్నట్టయితే కనుక, ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి అటువంటి మహానుభావులు
ఎందరో ఈ సమాజంలో ఉద్భవించి స్వాతంత్ర సంపాదనే కాకోకుండా ఆ యొక్క మన్యం ప్రాంతంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు లేకపోతే ఉన్నత వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. బలహీన వర్గాలకి ఏదైతే ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఆయన చేసినటువంటి పోరాటమే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంగా పరిణమించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి అతివాదులు కానీ మితవాదులు కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఈ రోజున మన స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని కేవలం జయంతులు వర్ధంతులే కాకుండా ఆయన ఏ వర్గాల కోసం ఏ సమస్యల మీద అయితే ఆయన పోరాడాడో అటువంటి సమస్యల మీద మనం కూడా పోరాటం చేయాలి. బడుగు బలహీన వర్గాలని ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావడానికి వారి హక్కుల్ని కాపాడటానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారిని గజమాలతో సత్కరించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం పయనించాలి. స్వతంత్రం కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన భీమవరం ప్రాంతం వాసి అవ్వటం మన అదృష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా మంచి బాటలో నడిచి ఈ దేశం కోసం పోరాడాలని, ఈ దేశం బాగుండాలని కోరుకోవాలని, అందరూ ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. సీతారామరాజు గారు జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించి ఆయన ఆదివాసీలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసీల్ని బ్రిటిష్ వారు అణగదొక్కడం చూసి బాధపడి వారు అక్కడ పోరాట బాట పట్టారు. ఆదివాసీలంతా కూడా తోడు వచ్చి వారి బాటలో నడిచి బ్రిటిషర్స్ని చాలా వెనక్కి తగ్గేటట్టు చేశారు. అట్లాగే ఆయన యొక్క పోరాట తత్వం, విప్లవ భావాలు అప్పుడు స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి. అటువంటి మహనీయుడు జన్మించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, మరియు ఇక్కడ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ వారి రగిలించిన ఒక విప్లవ స్ఫూర్తి, తర్వాత దేశం మీద ప్రేమని ప్రజలందరూ కూడా వారి స్ఫూర్తిని మనం చేసే పనిలో ప్రతి ఒక్కరూ కూడా అలవరుచుకోవాలని, వారి యొక్క బాటలో నడుస్తూ ధైర్యంగా ఉండాలని, న్యాయం కోసం నిలవాలని చెప్పేసి, దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశాన్ని ఒక శక్తివంతమైన, బలవంతమైన దేశంగా మలుచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళు పడుతున్న బ్రిటిష్ రూల్లో వాళ్ళు ఎలాంటి హక్కులు కూడా కోల్పోయారో, ఆ హక్కులు కోల్పోతున్న విధానాన్ని చూసి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో చూసి
వాళ్ళ పట్ల కంపాషన్తో ఆయన మూవ్ అయ్యి వాళ్ళందరినీ యునైట్ చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాటం చేసిన ఒక మంచి మహోన్నత వ్యక్తి. ఆయన లాగా కంపాషన్ అనేది ఈ కాలంలో కొంత తోటి వారికి కానీ తోటి సభ్యులకు కానీ కమ్యూనిటీలో కానీ కొంత తగ్గుతుంది. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని కంపాషన్ అందరూ కూడా కంపాషన్ కానీ తోటి వారి పట్ల వాళ్ళు పడుతున్న బాధలను చూసి మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. రెండోది పేట్రియాటిజం. మనం ఇండియా అనేది ఒక పెద్ద కంట్రీ, చాలా కల్చర్స్, రిలీజియన్స్, చాలా కాస్ట్, చాలా ట్రీట్స్ అన్నీ ఉంటాయి. కానీ మనందరినీ రిలేట్ చేసేది ఇండియన్నెస్. సో అలాంటి ఇండియన్నెస్ అప్పట్లోనే 19వ శతాబ్దంలోనే పేట్రియాటిజంని తన మనసు నిండా నింపుకొని భారతదేశ ఫ్రీడమ్ కోసం ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి అయినా మనం చూస్తే సాక్రిఫైస్ భారతదేశం కానీ మన సొసైటీ కానీ మనం ఏమి ఇస్తున్నాము, మనం ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పర్టికులర్గా ఈ కంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్ ఫర్ సొసైటీ, సాక్రిఫైస్ ఫర్ ది నేషన్. సో ఆయన ఈ 3 లక్షణాలు కూడా మనం చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ 3 లక్షణాలు కూడా మనం ప్రతిరోజు మన లైఫ్ లో ఇంకల్కేట్ చేసుకుంటే మనం కూడా పెద్ద మహోన్నత వ్యక్తులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ రాపర్చూడు రెండు పోలీస్ స్టేషన్ అంటారు. అబ్బాయిలు అల్లూరి గారు అటాక్ రాపర్చూడు ఆ టైం చూస్తే ఐ హావ్ kept 2 dedicated rooms in both police stations. Rajvam కూడా జరిగింది. 2 rooms where we have made a museum on the పుస్తకం and painting and everything are still there in these 2 police stations. అప్పటి నుంచి మనకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. How to dedicate our lives to the nation. Our time without any resource and he sacrifices life for the country. ఇది మనకి కూడా ఈ ఇన్స్పిరేషన్ ఉంటుంది. How to think about the nation before our society. అన్యాయం గురించి ఎట్లా should rebel and revolt at all those things we have learned from him. And he was మనకి blessings and everything are with us. మన దేశం కోసం తన ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి అతి చిన్న వయసులోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి గొప్ప మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారిని సందర్భంగా గర్వంగా నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు మన జిల్లాలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. మనలో ఒక వ్యక్తి ఆనాటి రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి బ్రిటిష్ సామ్రాజ్యానికి అడుగులు నాటించడమే కాకుండా ఏ విధంగా ఆ రోజున ఆయన కార్యక్రమాలు నిర్వహించారో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన జీవితం చాలా చిన్న జీవితం. ఆయన పెళ్లి చేసుకోలేదు. పూర్తిగా ఆయన జీవితానంతా కూడా భారతదేశ స్వతంత్రానికే చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. నిజంగా అల్లూరి సీతారామరాజు గారు చాలా తక్కువ వయసులోనే చనిపోయారు. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అంత చిన్న వయసులో చనిపోయినటువంటి వ్యక్తిని మరి ఈ రోజు 128వ జయంతిలో కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నాం అంటే అది అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నా. ఆనాటి రోజుల్లో స్వతంత్ర స్ఫూర్తిని ప్రతి భాగంలో రగిలించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించే తప్పు మన అందరికీ కూడా ఉంది అని తెలియపరిచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అమృతకాల్ అనేటటువంటి భారత ప్రభుత్వ యొక్క నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల మన భీమవరంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చరిత్రలో ఎక్కనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వాస్తవ చరిత్ర చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు 2-3 అంశాలు చాలా ప్రధానంగా స్ఫూర్తిదాయకంగా ఏర్పడతాయి. ఒకటి, తన జన్మించినటువంటి మోడల్ ప్రాంతం క్షత్రియ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఉండి ఆయన పోరాటం చేయలేదు. 2, ఆయన విద్యను అభ్యసించినటువంటి కాకినాడ, విశాఖపట్నం ఆ ప్రాంతాలను కూడా వారు చేయలేదు. అంటే దాదాపుగా ఒక 150 సంవత్సరాల క్రితమే
సమాజంలో వండుకున్నటువంటి సమాజానికి దూరంగా ఉన్నటువంటి భౌగోళిక వివక్షతకు గురైనటువంటి కోయ, చెంచు, పిల్లు ఇటువంటి ఆది జాతుల యొక్క సంస్కరణతో పాటు వారిని జాతీయ భావం వైపు మళ్లించేటటువంటి యోచన ఆయన చేసేటంటే అతని యొక్క ఆలోచన స్ఫురణ ఎంత గొప్పదో ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు వాడి పట్ల ఆలోచన. మహానుభావుడు మన్యవీరుడు ట్రైబల్ ఏరియాలో వాళ్ళ ఇబ్బందులన్నీ చూసి చలించిపోయి బ్రిటిష్ వారి మీద పోరాడి వారికి ఎంతో అండదండలతో ఉన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మెయిన్గా యువతరం కూడా ఆయన స్ఫూర్తిని ఆదర్శదాయంగా తీసుకుని ముందుకెళ్ళాలని. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగాని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయ రోడ్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద వీఎంఆర్ కాపుమిత్ర ఎర్రంశెట్టి శివకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మోహన్ రంగా 78వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు నూతన వస్త్రాలు, భోజనాలు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల అభిమాన పాత్రుడిగా రంగా నిలిచారని, ఆయన త్యాగం మరువలేనిదని, ఆయన ఖ్యాతి చెరగందన్నారు. జనసేన పార్టీ నాయకులు బండి రమేష్ కుమార్, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ మాట్లాడుతూ తుది శ్వాస వరకు పేదల పక్షాన నిలబడి ఆఖరి రక్తం బొట్టు వరకు పేదల అభ్యున్నతే ధ్యేయంగా జీవించిన వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు. అనంతరం 108 మంది పేదవారికి నూతన వస్త్రాలు, భోజనాలను అందించారు. బొబిలిశెట్టి రామకృష్ణ, మోకా శ్రీనివాస్, వేరమల్లు శ్రీనివాస్, బన్ను ప్రసాద్, జడ్డు శ్రీనివాస్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, కె భాస్కర్రావు, పాపోలు ఆంజనేయులు, నల్లం అన్నపూర్ణ, వెంకటలక్ష్మి, మీనాక్షి, వల్లి, సంతోష్, సాధనాల చిన్న, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి తరఫున జనసేన యువ నాయకులు వీరందరి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి జరుపుకుంటున్నాం. రంగా గారు ఒక మహోన్నత వ్యక్తి. ఈ రాష్ట్రం కోసం, ఈ సమాజం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి. పేదల పాలిటి పెన్నిదిగా, పేదల ఆశాజ్యోతిగా నిలబడిన వ్యక్తి. వారు లేకపోవటం ఈ రాష్ట్రానికి తీరని లోటు. వారి ఆత్మశాంతి కలగాలని వారికి మరిన్ని జయంతులు జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నాయకులందరిలో మరి ఇలా చాలా ఘనంగా జరుగుతున్నాం. ఒకటే, ఆ రోజున విజయవాడలో ఆత్మహత్య చేశారు ఆయన్ని. బడుగిన వర్గాలకి ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి నివాళులు తెలియజేసుకుంటున్నాను. అటువంటి నాయకుడిని మళ్ళీ చూడం, అటువంటి నాయకుడిని మనం కోల్పోయాం. ఇప్పుడున్న నాయకుల్ని మనం కాపాడడానికి ఉండాలి, అందరూ పట్టించుకోవాలని చెప్పి ఈ సభ తెలియజేసుకున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా విఎంఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారి సమక్షంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ మేమందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. 4వ తేదీ మన తెలుగు గడ్డ మీద 2 వీరులు జన్మించిన రోజు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు అయితే స్వాతంత్రానంతరం పేదల మీద పెత్తందారులు చేసే వ్యతిరేక పెత్తనాన్ని పారదోలడానికి వంగవీటి మోహన్ రంగా అనే ఒక శక్తి, 2 కారణ జన్మలు జన్మించిన ఈ తెలుగు నేల గడ్డ ఇది. వీరిద్దరిని కూడా స్మరించుకుంటూ, వీరి స్ఫూర్తిని పొందుతూ, వీరి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడవాలని, వీరిలో ఎప్పుడు కూడా మన స్ఫూర్తిని పొందాలని, పేదల పట్ల వారి ఆలోచనకు అనుగుణంగానే ఈ తరం రాజకీయ నాయకులు కూడా నడవాలని, భవిష్యత్తులో కూడా అందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, వంగవీటి రంగా గారి ఆశయాల కోసం మన అందరం నిరంతరం పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారం అల్లూరి సీతారామరాజు కాంస విగ్రహానికి 10 లక్షలు అందజేస్తానని నర్సయ్య అగ్రహారం వాస్తవ్యులు అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు హామీ ఇచ్చారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నర్సయ్య అగ్రహారం అల్లూరి విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సుబ్బరాజు మాట్లాడుతూ అల్లూరి స్వాతంత్ర సమరయోధుడిగా గిరిజనుల హక్కుల కోసం చేసిన పోరాటం త్యాగాలు ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లా సమైక్య అధ్యక్షులు కంతెటి వెంకటరాజు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ అల్లూరి కాంస విగ్రహానికి సుబ్బరాజు 10 లక్షలు అందిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వచ్చే ఏడాది కాంస విగ్రహాన్ని ప్రారంభించుకుంటామన్నారు. అనంతరం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సాయిరాజు క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సీతారామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన నరసగ్రహారంలో వారి జయంతి వర్ధంతులు కూడా జరుపుకోవడం యువజన సంఘం తరఫున జరుగుతూ ఉంటుంది. మరి వారు త్యాగాల ఫలితాలన్నీ మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి వారి గురించి నేటి తరానికి భావి తరాలకి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరం కూడా వర్ధంతి జయంతి మిస్ అవ్వకుండా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఎందుకంటే మన మంత్రి గారి సహకారంతో ఇక్కడ రోడ్డు జరుగుతుంది. ఆ రోడ్డుకి మరి సెంటర్లో అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచనతో మంత్రి గారి సహకారంతో ఇక్కడ యువజన సంఘం అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ విగ్రహానికి మరి పెద్దలు పూజ్యులు మన గాదిరాజు సుబ్బరాజు గారు ప్రత్యేకంగా ఆ విగ్రహానికి అంతటి కూడా వారే ఇస్తారని చెప్పి తెలియజేయటం, వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా మన అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ స్థానికంగా ఇక్కడే వెళ్ళారు వారు. అందుకు దాన్ని కూడా గుర్తించి వారు రావడం మరి అందరికీ కూడా ఆదర్శంగా తీసుకుని చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగిందని తెలియజేస్తారు. అల్లూరి సీతారామరాజు గారి ఆయన స్ఫూర్తితో యువతరం అంతా పనిచేసి ఆయన ఆశయాల మేరకు నడుచుకోవాలని యూత్ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. కులమతాలకు అతీతంగా మన స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు మన అందరికీ తెలుసు. మరి ఆయన స్ఫూర్తితో మనందరూ కూడా ఇదిగా ఉండి మరి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ అల్లూరి సీతారామరాజు గారు గురించి ఇక్కడ యూత్ నరసాగ్రహారం యూత్ క్షత్రియ యూత్ వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ నరసాగ్రహారంలో మరి ఆయన విగ్రహం ఎదుగుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈ యూత్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. మరి గాదిరాజు సుబ్బరాజు గారు మా ప్రాంతం వాసి మా ఊళ్ళో పుట్టారు కాబట్టి ఈ విగ్రహాన్ని ఖర్చు కాంస్య విగ్రహం ఇస్తున్నారు కాబట్టి మా అందరం కూడా అభివృద్ధి తెలియజేసుకున్నాం. అలాగే యువజన సంఘాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు కంటేటి వెంకటరాజు గారు నేను కలిసి ఒక 15 ఊళ్ళని తిరిగాం. ఈ మధ్యన ఈ ఉత్సవాలతోటి తిరుగుతున్నాం. అంటే అందరం కూడా ఆ మహానుభావుని మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి జోహార్ అల్లూరి సీతారామరాజు. భీమవరం పాత బస్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు భవనం స్థానంలో అందరికీ ఉపయోగపడేలా 4 అంతస్తుల అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా సాధన కమిటీ గౌరవ అధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు, సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాములు అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు జోహార్లు అర్పించారు. అనంతరం సాధన కమిటీ సభ్యులకు పూలమాలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలో సాధన కమిటీ సభ్యులు బి బలరాం, జేఎన్వి గోపాలన్, బి వాసుదేవరావు, డి కళ్యాణి దీక్షల్లో కూర్చున్నారు. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ వ్యవస్థాపకులు కనుమూరు సత్యనారాయణ మాట్లాడుతూ ఆనాడు తమ విజ్ఞాపనల మేరకు ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల పేరిట స్థలం కేటాయించిందని, అనంతరం ఈ మెమోరియల్ హాల్ను విరాళాలు సేకరించి నిర్మించామన్నారు. అనంతరం దీని నిర్వహణ బాధ్యత భీమవరం మున్సిపాలిటీ తీసుకుందన్నారు. దీనిలో కొద్ది స్థలాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కు కేటాయించారన్నారు. హాల్ శిథిలమైపోయింది, తొలగించి తిరిగి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాలు గడిచినా నిర్మాణం చేపట్టలేదు సరికదా స్థలంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారన్నారు. సాధన కమిటీ సభ్యులు బి బలరాం, సాధన కమిటీ సభ్యులు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ 1963లో అప్పటి ప్రభుత్వం భీమవరంలో ప్రస్తుత పాత బస్టాండ్ వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు స్మారక భవనం దశాబ్దాల తరబడి
భీమవరం పరిసర గ్రామాల ప్రజలకు విశేషమైన సేవలు అందించిందని, సాంస్కృతిక, కళా, సాహిత్య, ప్రజా కార్యకలాపాలకు ఏకైక భవనంగా విరాజిల్లింది. వివిధ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు వేదిక అయింది. కార్యక్రమంలో మున్సిపల్ పాలకుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి గురై పూర్తిగా పాడవడంతో తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పి మెమోరియల్ హాల్ను తొలగించి సంవత్సరాలు గడుస్తున్నా నిర్మించకుండా కాలయాపన చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఈ విషయమై స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర నాయకులు కృష్ణారావు, సాధన కమిటీ నాయకులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, గంటా సుందర్ కుమార్, లంకా కృష్ణమూర్తి, ఎం వైకుంఠరావు, సీతారాం ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు దండు శివరామరాజు, బొక్క సత్యనారాయణ, సుబ్బరాజు, సిహెచ్ వరలక్ష్మి, వడుగు వెంకటేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం పాత పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర పోరాటానికి వీరగడ్డ. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని, వీరుల్ని అందించింది. మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన ప్రాంతం. ఆయన స్మారక చిహ్నంగా పాత బస్టాండ్ వద్ద మెమోరియల్ హాల్ ఉండేది. ఆ హాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడేది. సేవా సహాయ కార్యక్రమాలకి, సాంస్కృతిక కళా కార్యక్రమాలకి, ప్రజా సేవా కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేది. ఆ హాలును సరిగా మెయింటైన్ చేయక శిథిలావస్థకి చేరింది. శిథిలావస్థకి చేరిందనే పేరుతో ఆ భవనాన్ని కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. దశాబ్ద కాలం అయిపోయింది. ఇప్పటికీ పాత బస్టాండ్ ప్రక్కన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని పునర్నిర్మాణం చేయలేదు. సరికదా మన్య విప్లవ వీరుణ్ణి, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారిని ఘోరంగా అవమానించే విధంగా దాన్ని చెత్త పోసే కంపోస్ట్ యార్డుగా తయారు చేశారు. పట్టణంలో ఉన్న చెత్తని, భవనాల శిథిలాల్ని అన్ని అక్కడ గుట్టగా పోస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం, ఘోరమైన విషయం. ఇప్పటికైనా భీమవరం మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి భవనాన్ని 4 అంతస్తుల భవనంగా పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నాం. ప్రజలకి, కళా సేవా సంస్థలకి, ప్రజా సేవా కార్యక్రమాలకి అందరికీ అందుబాటులో ఉండే ప్రజా భవనంగా దాన్ని తీర్చిదిద్దాలని కోరుతున్నాం. భవన నిర్మాణాన్ని కోరుతూ భవన పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేస్తున్నాం. తక్షణం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలి, భవన నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నాం. భవన నిర్మాణాన్ని చేపట్టకపోతే పెద్దలందరినీ కలుపుకొని ఈ పట్టణంలోని సంఘాలు, సంస్థలు, కళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరినీ కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని సవినయంగా తెలియజేస్తాం. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. భీమవరం ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు త్యాగం కూడా దేశవ్యాప్తమైనటువంటి త్యాగం. అందుకే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సీతారామరాజు గారి పేరు మీద, ఆయన జ్ఞాపకార్థం స్థలం కూడా స్వాతంత్ర సమరయోధుల పేరు మీద స్థలం కేటాయించింది. మరి భీమవరం పాత బస్టాండ్ దగ్గర ఆయన పేరు మీద భవనం కూడా నిర్మాణం జరిగింది. అనేక సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు ప్రజలందరికీ కూడా ఉపయోగపడింది. కానీ ఈ రోజున అది కంపోస్ట్ యార్డ్ కింద, లేకపోతే పట్టణంలో ఉన్నటువంటి భవనాల శిథిలాలు వేసుకోవడం కోసం డంపింగ్ యార్డ్గా ఇవాళ మారిపోయింది. ఇంతకంటే అవమానకరం, ఇంతకంటే బాధాకరం, అగౌరవం కూడా మరొకటి ఉండదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి వెంటనే సీతారామరాజు గారి పేరు మీద మెమోరియల్ హాల్ని తిరిగి పునర్నిర్మించి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వాళ్ళ సీతారామరాజు గారు కేవలం చిరు ప్రాయంలోనే ఆయన ప్రాణాలని అర్పించడం జరిగింది. కేవలం 27 సంవత్సరాల కాలంలోనే ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. దేశం కోసం, ప్రజల కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. మరి ఆయన జీవితాన్ని నేడు యువతరం కానీ, ప్రజలు కానీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అయితే 77 ఏళ్ళ తర్వాత ఆయన కోరుకున్నటువంటి సమాజం వచ్చిందా లేదా, ఆయన కోరుకున్నటువంటి సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయా లేదనుకున్నప్పుడు ఎప్పటికీ కూడా ప్రజలు సీతారామరాజు కోరుకున్నటువంటి జీవితాలు ప్రజలు అనుభవించట్లేదు. కాబట్టి సీతారామరాజు ఆశయ సాధనకి మనందరం కూడా పునరంకితం కావాలని ఆయన జయంతి సందర్భంగా ప్రజానీకం అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన శ్రీనివాస్ సెంటర్ వద్ద నుండి 3-10 వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ముందుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బ్రిటిష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని, మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ కూటమి ప్రభుత్వం అందిస్తుందని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, పట్టణ టీడీపీ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, మామిడిశెట్టి ప్రసాద్, ఐజాక్ బాబు, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, సునీత, అంబల జోగేశ్వరి, నక్కా లక్ష్మి, మెంటే గోపి, పామర్తి వెంకట్రామయ్య, చెల్లబోయిన సుబ్బారావు, ఎండి నౌషాద్, గంటా త్రిమూర్తులు, మల్లువలస రాము, గాదిరాజు నారాయణరాజు, కొండ్రు శ్రీనివాస్, విజ్జురోతు రాఘవులు, కాపా అమరబాబు, వెన్నకోట వినాయక్, యాతం రాఘవులు, యాతం శ్రీనివాస్, మోటుపల్లి వెంకన్నబాబు, మరపట్ల శ్యాంబాబు, మిత్తిపాటి గున్నేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు ఇది 3వ రోజు. ఈ రోజున 3-10 వార్డులకు రావడం జరిగింది. ఇప్పుడు 3వ వార్డు అయ్యాక మేము 10వ వార్డుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపుగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ఒక సంవత్సర కాలంలో వచ్చిన సమస్యలు కాదు. ఇది ఒక పెన్షన్ కావచ్చు, ఒక వాటర్ కావచ్చు, ఒక టిట్కో ఇళ్ళు కావచ్చు, ఏ సమస్య అయినా ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినాయి కాదు. ఎందుకంటే మేము గతంలో కూడా ప్రతిపక్షంలో ప్రతి ఇంటింటికి ఇదే ఇంటింటికి తిరిగాం. వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్ 6లో ఏ పథకాలు అయితే పెట్టారో ప్రతి మహిళకి ప్రతి ఇంటింటికి అందాలి అని ఒక పట్టుదలతో గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, పెన్షన్ 3000 ఉన్నది 4000 చేయొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదైతే మనం సంవత్సర కాలంలో ఏం చేసాం ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని అడిగి తెలుసుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. గతంలో తిరిగినప్పుడు కూడా ప్రతిపక్షంలో ప్రతి మహిళ కూడా కంట కన్నీరే చూసాం మేము. వాళ్ళ బాధలకి కరెంట్ ఛార్జీ పెరిగితే వాళ్ళ పెన్షన్ తీసేశారు. వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి లేకుండా చేశారు. ఈ రోజున పరిస్థితి లేకుండా 3000 అన్న పెన్షన్ని 4000 చేశారు. అలాగే వికలాంగులకు 6000 చేశారు. అలాగే కిడ్నీస్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి 15000 చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇస్తున్నాం కూడా. మీరు ఇంకొకటి కూడా గమనించాలి, 31వ ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే శనివారమే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. ఎవరో చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఏదో ఎంప్లాయీస్తో ఇచ్చేయమని కాదు, ఆయన కూడా ప్రతిసారి కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాకి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆయన స్వయంగా ఇవ్వడం జరుగుతుంది. మా నాయకులందరినీ కూడా మమేకమై ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు అడిగి ఇవ్వాలనేది ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా వార్డు కావచ్చు, టౌన్ కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ రోజున మనందరం చూస్తున్నాం. ఒక రేషన్ తీసుకోండి, ఒక వ్యాన్ ఆగితే ఆ వ్యాన్ దగ్గర పరిగెత్తుకెళ్లే పరిస్థితి ఉండేది గతంలో. ప్రతి నెల కూడా 5 కేజీల బియ్యం కోసం ఒక 2 రోజులు లేట్ అయ్యి వాళ్ళు వెళ్ళకపోతే ఆ బియ్యం వాళ్ళకి పాపం అందేది కాదు. కానీ ఈ రోజున 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ ఇచ్చే విధంగా ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే, పైగా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ ఇంటింటికి పట్టుకెళ్లే వాళ్ళని కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పరిపాలన అందిస్తుంది ప్రజలందరికీ. ఒక రోడ్లు చూడండి, ఎక్కడ నడవలేని పరిస్థితి ఉండేది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కూటమి ప్రభుత్వం ముందు సంతకం రోడ్లు గుంతలు లేకుండా ఉండాలని చేసి కనీసం ఈ సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నామంటే అది కూటమి ప్రభుత్వం. మరి సంక్షేమంలో భాగంగా ఇది చూస్తున్నాం మనం. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. 3వ వార్డుకు వచ్చినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ ఏ వార్డులోనూ అంత లేవు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళకి కరెంట్ ఎక్కువైందనో, లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటే నేనేదో రికమెండ్ చేశానో ఒక మహిళ చెప్తుంది.
వాళ్ళ పెన్షన్ తీసేయటం జరిగింది. చాలా మంది వీడియోస్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా ఆయన లక్ష్యం 1,00,000 మంది పెన్షన్లు ఇవ్వాలి వీడియోస్ కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే 64 లక్షల మందికి ఇవ్వటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా చాలా మంది పాపం తెలియదు, వెళ్ళి ఏదో ఆఫీసులో అడగటం, వాళ్ళకి రాదంటే వెనక తిరిగి రావటం, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాదాపు నా దృష్టిగా ఒక 20 మంది వచ్చారు. ఇప్పుడు 20 మందికి కూడా ఎలా న్యాయం చేయాలి మేము అనేది ఆలోచించి ఇక్కడ ఉన్న నాయకులు, ఈ వార్డు ప్రెసిడెంట్లు కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్లు కావచ్చు, మేమందరం కూడా చాలా పట్టుదలగా తీసుకుని, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ నేను చూసిన వాళ్ళు, వాళ్ళందరికీ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం తప్పకుండా జరుగుతుంది. అంటే ఒక్కొక్క సమస్య అన్నీ ఒక్కసారి ఎవ్వరూ చేయలేరు, ఒక్కొక్క సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. సూపర్ 6లో భాగంగా ఎలాగ అమలు చేస్తున్నారో ఇళ్ళు కూడా ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా ఇచ్చే విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. నారాయణ గారు కూడా మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయన మొన్న చెప్పడం జరిగింది ఇళ్ళు గురించి. ఇల్లు ఉన్నది ఇబ్బంది ఉన్నమాట కరెక్టే, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, తప్పనిసరి మీ సమస్యకు పరిష్కారం అవుద్ది. మన్య వీరుడు దేవారం పక్కనే ఉన్న మోగుల్లో జన్మించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు 128వ జయంతి ఈ రోజున చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మన భీమవరం పట్టణంలో చాలా చోట్ల జరిగింది. ఎందుకంటే చరిత్రది. అలాంటి నాయకులను గుర్తు పెట్టుకుని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు అప్పట్లో ఏం చేశారు ఏంటి అనేది ఇప్పుడు గుర్తు పెట్టుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా జాతీయ దినంగా ఈ రోజున ప్రకటన జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి జయంతి కూడా మనం చేసుకోవాలని ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దాంట్లో బాగానే మన అందరం కూడా, ఎందుకంటే ఒక పెద్దవాడిని మహనీయుడిని చరిత్ర సృష్టించిన వాళ్ళని గుర్తు పెట్టుకుని మన ముందుకెళ్తే మన రాష్ట్రం మన దేశం కూడా చాలా ముందుకెళ్ళద్ది. ఒక యువతలో స్ఫూర్తి నింపినట్టు ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఆ దిశగా ప్రయాణించాలని, ఇక్కడికి వచ్చేసిన మహిళలకి, ఇక్కడ సమస్య చెప్పిన అందరికీ కూడా మీ సమస్యలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా మీ అందరికి న్యాయ విధంగా మేమందరం మీ వెనకాల ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. స్వతంత్ర సమరయోధి పేరంటే అల్లూరి సీతారామరాజు గారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అందజేసి, అలాగే అనంతరం కూడా వార్డు డోర్ టు డోర్ కూడా యాప్ ద్వారా అలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ 11 నెలల్లో కూడా పరిపాలన చాలా బాగుందండి. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 300 యూనిట్లు అని చెప్పి, అలాగే మేము తెలుగుదేశం పార్టీ జనరేటివ్ తిరిగామని చెప్పి, అలాగే పక్క వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహాయం చేస్తున్నామని చెప్పి, ఇలాంటి అనేకమంది కారణాల మీద మా పెన్షన్ తొలగించి పథకాలు మాకు వచ్చి పథకాలను ఆఫ్ చేస్తాం జరిగింది. మరి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి మరి తప్పనిసరిగా మీరు ఇవన్నీ మాకు అందజేయాలని, ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అలా తెలియపరచడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు కూడా స్పందించి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో 3వ వార్డులో అధికార ప్రభుత్వం ఏదైతే అప్పుడున్న అధికార ప్రభుత్వం తప్పు చేసిందో అవన్నీ కూడా మనం సరిదిద్దే విధంగా పనిచేయాలని చెప్పి మరి తెలియపరచడం జరిగింది. 3 వార్డులో కూడా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని యాప్ ద్వారాగా పార్టీకి తెలియపరచడం జరిగింది. ఈ రాబోయే కాలంలో కూడా అందరికీ అన్ని విధాలైనటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి అన్ని కూడా అందే విధంగా తెలుసుకుని అందరం కోసం ప్రజల్లోకి అందరం కలిసి భీమవరం ఎలవెల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మహాసుదర్శన హోమం నిర్వహించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం మహాసుదర్శన హోమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఈ మహాసుదర్శన హోమం తలపెట్టారని అన్నారు. 1500 మంది భక్తులు మహాసుదర్శన హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అంజుబాబు సతీమణి సత్యవాణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన శ్రీ మల్లికార్జున మాట్లాడతాం. ఈ రోజున అమ్మవారి సన్నిధిలో సుదర్శనవం చేయడానికి నిర్ణయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు పొలవత్తి రామాంజనేయ గారి సూచన మేరకు ఈ రోజున అమ్మవారి దేవస్థానంలో సుదర్శనవం చేయడం. ముందుగా విఘ్నేశ్వర పూజ, లక్ష్మీనారాయణ సమేత సుదర్శన భగవాన్ వారి యొక్క మంటపారాధన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సుదర్శనంలోకి వెళ్తున్నాం. సుదర్శనం అనేది విష్ణుమూర్తి యొక్క కుడి చేతిలోని చక్రాయుధం అయిన సుదర్శన భగవానికి చేసిన హోమం ఇది ప్రతికూల శక్తులను తొలగించడానికి, శత్రువులపై విజయం సాధించడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది ఈ హోమం. కాబట్టి మీరు ఏ సంకల్పం అయితే ఈ రోజున భక్తులందరూ కూర్చున్నారో ప్రజలందరూ కూడా వారి యొక్క వృత్తిలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాల్లో కూడా ఆ లక్ష్మీనారాయణ సమేత సుదర్శన భగవాన్ యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునైన శ్రీ మావులమ్మ దేవారి ఆశీస్సులు. భీమవరం క్షత్రియ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో అడ్డవంతెన వద్ద విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, ఇందుకూరి రామలింగరాజు, బొంబే స్వీట్స్ పొత్తూరి బాపిరాజు, కలిదిండి కృష్ణంరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛంద రక్తదానం నిర్వహించారు. అదేవిధంగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్షత్రియ యువజన సేవా సమితి ద్వారా తొలి కార్యక్రమం మంచి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు మంతన పృథ్వీ, పెనుమసు విశ్వనాథరాజు, బంగారాజు, రామరాజు, గురుస్వామితో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ మరి ఎంతో భీమవరం పట్టణంలో ఈ క్షత్రియ నుంచి యువకులందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పేదలకి ఉచితంగా కిరాణా కిట్లు కానివ్వండి, అలాగే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేంత దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో మరి ఎంతో యువకులందరూ కూడా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని పెట్టి వీరందరూ కూడా రక్తదానాన్ని ఇవ్వటం జరుగుతుంది. మరి మనందరూ కూడా క్షత్రుడై పుట్టాక మన అల్లూరి సీతారామరాజు గారిని మనం స్మరించుకుంటూ ఆయన ఏ విధంగా విప్లవ పోరాటం చేసి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి బయటికి తరివే వరకు కూడా ఆయన నిద్రపోలేదు. అడవుల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరి ద్వారా కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక కింద బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపే వరకు కూడా ఆయన నిద్రపోలేదు. ప్రాణాలు కూడా మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నా కూడా ఆంధ్రాలో అలాగే దేశంలో కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోటి ఎంతోమంది విప్లవకారులు కూడా తయారయ్యి వారందరికీ కూడా అప్పుడు అసూలు బాసినటువంటి వారందరికీ కూడా ఈ రోజు మనం స్మరించుకుంటూ విప్లవ వీరుడు మన యొక్క తెల్లదొరల యొక్క నిరంకుశత్వ పాలనలో వారిని తోళద్రోలి ప్రాణాలు సైతం సమర్పించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అలాంటి వ్యక్తిని స్మరించుకుని ఆయన బాటలో నడవటానికి ముందుకు వచ్చినటువంటి యువత అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యువకులందరూ కలిసి రక్తదాన శిబిరం, అలాగే పేద మహిళలకు ఉచితంగా మన నిత్యావసర వస్తువులు ఇవ్వటం అనేది కూడా చాలా అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సీతారామరాజు గారిని దృష్టిలో పెట్టుకుని ఈ యువత ముందుకెళ్ళటం అనేది చాలా అభినందనీయం. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని తీసుకుని ఆ దేశభక్తి, ఆ క్రమశిక్షణ, ఆ పట్టుదల, ఆ కార్యక్రమం నెరవేర్చే వరకు రాత్రుల పాకలో ప్రాణానికి లెక్క చేయని మనం అనుకున్న దాన్ని చేరడానికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ముందుకెళ్ళి ఆ తత్వాన్ని ప్రతి యూత్ ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని కోరుకుంటూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన 128వ జయంతి వేడుకలను అల్లూరిని అడగాడిన పుణ్యభూమి భీమవరం పట్టణంలో క్షత్రియోత్తు పేదలకు రకరకాల సహాయ సహకార కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు గారు జన్మదిన వేడుకలు నా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విజిట్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ క్షత్రియ యోధన సేవా సమితి కమిటీలో ఉన్న ప్రతి సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.